నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. ఎమ్మెల్సీ కవితకి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బెయిల్ లభించింది. అయితే ఈమె తరపున ముకుల్ అయితే వాదించారు, అలాగే ఈడీ తరపున అయితే రాజు వాదించారు. అయితే ఆమె ఎక్కడికి పారిపోదు అనేసి ముకుల్ ఆమె తరపున వాదించారు. ఇదే ముఖ్య కారణంగా తెలుస్తుంది ఇక్కడ చూసినట్లయితే. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎమ్మెల్సీ కవితకి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అయితే బెయిల్ లభించింది. ఆవిడ తరపున ముకుల్ న్యాయవాదిగా వ్యవహరించారు. అయితే ఆమె ఎక్కడికి పారిపోదనేసి సాక్షుల్ని బెదిరించారు. కాబట్టి ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆవిడ తరపున వాదించారు ఆయన. అయితే ఈ వాదనే కవిత బెయిల్కు ముఖ్య కారణమని తెలుస్తుంది. సో దీనిపైన మీరేమంటారు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితకి బెయిల్ వచ్చింది. ఆమెకి వ్యక్తిగతంగా ఊరట. ఎందుకంటే ఇప్పటికి మరి 163 రోజులుగా తీహార్ జైల్లో ఉన్నారు. 5.5 నెలలు తర్వాత ఇవాళ బెయిల్ రావటం అనేది వ్యక్తిగతంగా కవితకి ఊరటే కాదు, ఆ కుటుంబానికి కూడా ఊరట. ఏది కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్ ఫ్యామిలీ హ్యాపీ. నెక్స్ట్ బీఆర్ఎస్, ఆ పార్టీకి ఒక స్వాంతన. ఇవాళ కూడా మనం చూసాము, ఒక 20 మంది ఎమ్మెల్యేలను తీసుకుని కేటీఆర్ వెళ్ళాడు. ఎక్కడికి? ఢిల్లీ. అంటే బెయిల్ వచ్చుద్దని ముందే తెలుసని వెళ్ళాడా? మొత్తానికి 20 మందితో పెరేడ్ లాగా అక్కడికి వెళ్ళారు. కోర్టులో కూడా వాళ్ళంతా ఉన్నారు. హరీష్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా వెళ్ళిన నేపథ్యం. అంటే గతంలో ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రికి వచ్చింది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఇది ఎంత? 100 కోట్ల స్కామ్కే ఇవాళ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అతను 1.5 ఏడాదిన్నరగా జైల్లో ఉన్నాడు. ఆయనకి బెయిల్ వచ్చింది. ఇప్పుడు ముకుల్ రోహత్గి చేసిన వాదనల్లో బలం అదే. ఏది? సిసోడియా బెయిల్కి ఏవైతే మీరు చూశారో, పరిగణలోకి తీసుకున్నారో, అవి ఇక్కడ కవితకు కూడా వర్తిస్తాయి. ఈమె ఒక మహిళ. మరి మహిళగా ఉంటూ ఈమె ఇన్ని రోజులు జైల్లో ఎలా పెడతారన్న దీంట్లో అసలు ఇవాళ జైలు కాదు సమస్య, పరిష్కారం బెయిల్. ఎవరినైనా జైల్లో పెట్టడం ద్వారా పరివర్తన రాదు. జైలు అనేది అసలు నీకు పరిష్కారం కాదనమాట. బెయిల్ ఇవ్వాల్సిందే. బెయిల్ పొందటం అనేది సహజ న్యాయ సూత్రం, పౌరుడి సహజ న్యాయ సూత్రాల్లో అది కూడా ఒక హక్కు అన్నమాట. ఆ హక్కు ప్రకారమే కవిత బెయిల్ మీద మరి బయటకు వస్తుంది. మరి బహుశా రేపొద్దున పెద్ద ఊరేగింప కవిత వస్తుందంటే రేపొద్దున ఆ విమానాశ్రయం నుంచి ఇక అసలు మొత్తం తెలంగాణ అంతా దడ సంబరాలైనా. ఎందుకంటే జైలుకి వెళ్ళిన వాళ్ళు అటు అవినీతి కుంభకోణాల్లో వెళ్ళినా విడుదల అవ్వగానే భారీ ర్యాలీలు జగన్మోహన్ రెడ్డితోనే ప్రారంభమయ్యాయి. అప్పుడే కవిత ఇంటి దగ్గర సంబరాలు ఆల్రెడీ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఆ సంబరాల బడ్జెట్ కూడా వీళ్ళే ఇస్తారు కదా. డబ్బంతా కూడా వీళ్ళే వదులుతూ ఉంటారు. ఏముంది, వాళ్ళకి డబ్బు ఇస్తే వాళ్ళు ఎగురుతూ ఉంటారు. క్రాకర్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యాబ్రికేటెడ్, ఏది కల్పిస్తున్న సంబరాలు. సహజ సిద్ధంగా జనంలో వచ్చిన సంబరాలు కాదన్నమాట. ఇండ్యూస్డ్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఇండ్యూస్డ్ సెలబ్రేషన్స్గానే చూడాలి మనం. ఇవాళ కవిత జైలుకి వెళ్ళడం అనేది బీఆర్ఎస్కి ఒక పెద్ద బిగ్ బ్లో. వాట్ నెక్స్ట్ అంటున్నారు. సరే బెయిల్ వచ్చింది, బెయిల్ వస్తే సరిపోతుందా? మరి ఇక బీఆర్ఎస్ బీజేపీలో విలీనమా అంటున్నారు. అంటే విలీనంలో షరతుల్లో భాగంగా కవితకి బెయిల్ వచ్చిందన్నట్టుగా. గతంలోనే మనం చూసాం, బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అన్న చెడ్డ పేరు వచ్చింది. బీ టీమ్ అనేవాళ్ళు దీన్ని. అందుకే ఇవాళ 3rd ప్లేస్కి పడిపోయిందనమాట. బీజేపీ 2nd ప్లేస్కి వచ్చేసింది. 6 నెలల్లో తెలంగాణలో రాజకీయ పరిణామాలు కనుక చూస్తే 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ ఇవాళ 3వ స్థానానికి వెళ్ళటం అనేది పెద్ద ట్రాజడీ. అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు మధ్య 20% ఓట్లు కోల్పోయింది. 4 నెలల్లో 37% నుంచి 17% ఓట్లు పడిపోయిందనమాట.
అంటే ఏంటి, కొంతమంది అనే ప్రచారం అసలు బీజేపీతో వీళ్ళు కుమ్మక్కై థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయారా, వీళ్ళ ఓట్లు కూడా బీజేపీకి వేసి 8 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించారా, రకరకాల ప్రచారాలు. ఎందుకంటే ఇదంతా ఇక విలీనం అనే అంటున్న నేపథ్యంలో బండి సంజయ్ కూడా దీన్ని స్వాగతించాడు. ఏంటి, ఈ హరీష్ రావుని వస్తే కనుక మా పార్టీలోకి తీసుకుంటాం, హరీష్ రావు మాస్ లీడర్ అని. కాకపోతే ఆయన రాజీనామా చేసి రావాలని అన్నాడు. బీజేపీ సిద్ధంగా ఉందా ఇవాళ బీఆర్ఎస్తో విలీనానికి? ఇదొక $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఇదే బీజేపీ పెద్దలు గత ఎన్నికల్లో అనేక ఆరోపణలు చేశారు. ఏమని, ఇది పరివార్ పార్టీ అన్నారు. అంటే ఫ్యామిలీ రూల్. తండ్రి ముఖ్యమంత్రి కేసీఆర్, అన్న హరీష్ రావు మంత్రి, కేటీఆర్ ఒక మంత్రి, తర్వాత ఈమె ఎంపీగా, ఎవరు కవిత ఎమ్మెల్సీగా, సంతోష్ రావు మళ్ళీ అతను ఒక ఎంపీగా కుటుంబ పాలన అన్న చెడ్డ పేరు తెచ్చుకున్నారు. అందుకే ఇవాళ మరి బీఆర్ఎస్ కూడా ఇంత బలహీనపడింది. అదే కాదు, అసలు బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార రాష్ట్ర సమితి అన్నారు. ఒక కొత్త అబ్రివేషన్ ఇచ్చారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఇక్కడ ప్రచారం చేసిన కేంద్ర మంత్రులంతా, మోడీ దుమ్మెత్తి పోశారు కేసీఆర్ అవినీతి పరిపాలనని. 10 ఏళ్ళు కేసీఆర్ అవినీతి కుంభకోణాలపైన ఇవాళ విచారణలు జరుగుతున్నాయి. ఎవరు, రేవంత్ రెడ్డి మనం చూసాం. పీసీ ఘోష్ కమిటీ ఒకటేశాడు, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఒకటేశారు. నరసింహారెడ్డి గారిని చేంజ్ చేశారు. అటు కాళేశ్వరం మీద కావచ్చు, విద్యుత్ కొనుగోళ్ల స్కామ్ అని, భద్రాద్రి లేకపోతే యాదాద్రి పవర్ ప్లాంట్ల స్కామ్ అని, రకరకాల కుంభకోణాలు ఇవాళ బీఆర్ఎస్కి కేసీఆర్కి మెడకు చుట్టుకున్న నేపథ్యంలో కవిత ఇవాళ బయటకు వచ్చిన బీఆర్ఎస్ సంబరాలు చేసుకున్న బీఆర్ఎస్ మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి రాలేదు, ఇప్పుడు థర్డ్ ప్లేస్కి వెళ్ళింది. ఒకవైపు విలీనాలు, ఎమ్మెల్యేలంతా వలసలు. ఏంటి, 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లో చేరిపోయిన పరిస్థితి. ఎన్నికలకు ముందు ఎంపీలంతా బీజేపీలో చేరిపోయారు, మాజీ ఎంపీలంతా కూడా. ఇట్లా క్యాడర్ కకావికలమైంది. కేశవరావు పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు. నిన్నటిదాకా కేసీఆర్ కుడిభుజంగా ఉన్న కేశవరావు కూడా కాంగ్రెస్లో చేరిపోయారు. అసలు ఇక బీఆర్ఎస్ ఉనికే ప్రశ్నార్థకం అయిపోయిన పరిస్థితుల్లో విలీనం వైపు వెళుతోందని, బీజేపీతో కలుస్తోందన్న దాంట్లో మరి బీజేపీ సిద్ధంగా ఉంటుందా? ఎందుకంటే కేసీఆర్ గతంలో వాళ్ళని అన్న మాటలు మోడీ బోడీ అన్నాడు. అదే కాదు, నిర్మా పార్టీ అన్నాడు, నిర్మా వాషింగ్ పౌడర్. అంటే ఇక్కడ అవినీతి కుంభకోణాలు చేసిన వాళ్ళంతా బీజేపీలో చేరిపోతే నీకు ఊతికి ఆరేస్తున్నారా, వాషింగ్ పౌడర్ నిర్మా అని ఎగతాళి చేశాడు. మరి ఇప్పుడు ఈ కల్వకుంట్ల కుటుంబం అవినీతి కుంభకోణాల్లో చిక్కుకున్నటువంటి కేసీఆర్ నిర్మా వాషింగ్ పౌడరేనా? అంటే కేసీఆర్ని, కేటీఆర్ని, కవితని, హరీష్ రావుని ఉతికే అంత నిర్మా పౌడర్ ఉందా బీజేపీ దగ్గర? అంటోంది అదే. ఏది, మీరు ఆరోపించిన అవినీతి పార్టీ, మీరు ఆరోపించిన కుటుంబ పార్టీని మళ్ళా మీ పార్టీలో విలీనం చేసుకుంటారా? కవిత బయటకు రావటం వల్ల కవిత కుటుంబానికి హ్యాపీ, కవితకు హ్యాపీ, బీఆర్ఎస్కి హ్యాపీయే, కానీ తెలంగాణలో ఆ స్థాయిలో జోష్ కనపడతలేదు. ఆమె అటు జైలుకు వెళ్ళినా ఏదో మొక్కుబడిగా ఆందోళనలు చేసి వదిలేశారు. అది కూడా ఇండ్యూస్డ్, ఏది ప్రేరేపిత ఆందోళనలే, డబ్బులు ఇచ్చి చేయించుకున్న ఆందోళనగానే కనిపించాయి. గతంలో మనం చూసాం, చంద్రబాబును కూడా ముఖ్యమంత్రిని జైల్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి 53 రోజులు. ఆయన జైలుకి వెళ్ళినప్పుడు అసలు మొత్తం తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళంతా ధర్నాలు. 70 దేశాల్లో రోడ్ల మీదకి వచ్చారని అంటున్న నేపథ్యంలో ఆయన అవినీతి మీద చర్చ జరగకుండా ఆయన చేసిన అభివృద్ధి మీద చర్చ జరిగింది. ఐ కట్టాడు, ఈ కట్టాడు, 100 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాడు, ఈ జినోమ్ వ్యాలీ పెట్టాడు, హైటెక్ సిటీ కట్టాడు, సైబర్ టవర్స్ కట్టాడు, ఐటీకి అంత చేశాడు. ఇట్లా ఆయన అభివృద్ధి మీద చర్చ జరగటం అదొక చరిత్ర, అదొక వెరైటీ. ఏది, ఆయనకు అండగా కుటుంబం మొత్తం నిలబడింది. చంద్రబాబుని జైల్లో నుంచి బయటికి తెచ్చేదాకా లోకేష్ ఢిల్లీలో మకాం,
లాయర్లను పెట్టడం, అసలు ఒక కొడుకు ఆ విధంగా తండ్రి పైన అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దృఢంగా తండ్రికి అండగా నిలబడిన కొడుకుగా మనకు లోకేష్ కనపడ్డాడు. అవును. భువనేశ్వరి మేడం నిజం గెలవాలి అంటూ ఆమె అసలు రోడ్ల మీదకి వచ్చింది. తన భర్తకు జరిగిన అన్యాయం మీద ఆమె అసలు నీకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో చేసింది 900 కిలోమీటర్లు. ఎవరు? చంద్రబాబు భార్య, బ్రాహ్మణి, కోడలు. అసలు భార్య కోడలు ఆ జైలు బయటే ఒక బస్సులో ఆయన బయటకు వచ్చేదాకా అక్కడే ఉన్నారు. ఎక్కడ? రాజమండ్రిలో. అంటే చంద్రబాబుకి ఆ కుటుంబం ఎంత అండగా నిలబడింది. ఆ నైతిక మద్దతు కవితకేది? అంటే వాళ్ళిద్దరిని పోల్చడం కాదు. ఆయన ముఖ్యమంత్రి, ఆయనకు 70 ఏళ్ళు పైన, ఈమె ముఖ్యమంత్రి కూతురే, కానీ ఈమెకు అంత వయసు సగం కూడా లేదు. కానీ కుటుంబ మద్దతు, మోరల్ సపోర్టు కవితకి, కవిత కుటుంబం, కేసీఆర్ కుటుంబం ఆ స్థాయిలో ఎందుకు ఇవ్వలేకపోయారు? అన్న వెళ్ళాడు, అప్పుడప్పుడు వెళ్తున్నాడు, కలుస్తున్నాడు చెల్లిని, ఏదో ఒక మామూలు సపోర్ట్ ఇచ్చాడే తప్ప ఆ ఫ్యామిలీ ఇచ్చినంత సపోర్ట్ ఈ ఫ్యామిలీ ఇవ్వలేదనేది ప్రజల్లోకి వెళ్ళింది. కూతుర్ని అసలు పరామర్శించకపోవటం ఏ మెసేజ్ కేసీఆర్ ఇచ్చాడు ప్రజలకి? జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లో ఉన్నాడు. అవినీతి కుంభకోణాల ఆరోపణలు ఈవిదంతా కవితది 100 కోట్లే, అతని పైన 1,00,000 కోట్ల కుంభకోణం ఆరోపణలు, 43,000 కోట్లు ఆయన అక్రమార్జన అని అసలు సిబిఐ అఫిడవిటే వేసింది. అలాంటి జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉంటే జగన్ కుటుంబం మొత్తం రోడ్డెక్కింది. తల్లి చెల్లి ధర్నాలు చేశారు, రోడ్ల మీద కూర్చున్నారు. చెల్లి అయితే 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. షర్మిల ఆ పార్టీని చెల్లి నిలబెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడిందంటే, జగన్ ముఖ్యమంత్రి అయ్యాడంటే, అతని పైన అన్ని అవినీతి కుంభకోణ ఆరోపణలు ఉన్నా కూడా అటు కుటుంబ మద్దతు ఆ పార్టీ నిలదొక్కుకోవడానికి కారణమైంది. మరొక రకంగా చెప్పాలంటే అటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి దోహదపడింది. చంద్రబాబు అదే, ఆయనకు కుటుంబ మద్దతు, పార్టీ మద్దతు, ఆయన వల్ల బెనిఫిట్ పొందినటువంటి యూత్, చదువుకున్న పిల్లలు, ఉద్యోగం చేస్తున్న యువత అందరూ రోడ్ల మీదకి వచ్చారు. కవితకి ఆ స్థాయిలో కుటుంబ మద్దతు లేదు, ఆ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు లేదు, కవితకి ఆ స్థాయిలో తెలంగాణ ప్రజల మద్దతు కూడా లేదు. అంటే కవిత అవినీతిని కుటుంబం ఆమోదించిందా? పార్టీ ఆమోదించిందా? తెలంగాణ ఆమోదించినట్టుగా కనపడుతోంది. ఇది దురదృష్టం. ఇప్పుడు కవిత రేపు బయటకు వచ్చినా, బెయిల్పై వచ్చినా, సంబరాలు చేసినా ఈ పార్టీ మళ్ళా పునర్వైభవం వస్తుందా అనే అనుమానం, సందేహం కారణం ఇదే. చూడాల భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఓకే.